హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ విలేజ్ వైస్. మన బ్రో ఈరోజు చేప అయితే తీసుకొచ్చాడు. దీంతో చేపల పులుసు రాగి సంగటి అయితే చేసుకునేద్దాం పదండి. మనం ఈ చేపని అయితే క్లీన్ అయితే చేసుకునేద్దాం. మన బ్రో క్లీన్ చేస్తున్నాడు చేపని. చేప అయితే క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకునేద్దాం. ఏమైంది మామ? ఏమైంది? బ్రో తెచ్చిన చెరులో చేప అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చూడండి, రెడ్గా కూడా ఉంది. చేపలు అయితే కట్ చేసుకున్నాను. నీట్గా అయితే కడుక్కునేద్దాం. క్లీన్ చేసిన చేపలు అయితే ఉప్పు పసుపు వేసుకుందాం. దీన్ని ఇప్పుడైతే బాగా కలుపుకునేద్దాం. ఎక్కువ నీసు రాకుండా ఉండేదానికి. చేపల పులుసుకి అయితే ఇప్పుడు ఎర్రగడ్డలు సన్నగా తరుక్కుందాం. ఎర్రగడ్డలు తరుక్కోవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు తరగదాం. చేపల పులుసుకి అయితే చింతపండు నానబెట్టుకుందాం. చేపల పులుసుకి అయితే పొయ్యి ముట్టించుకున్నాం. ఇప్పుడు సెట్ అయితే పెట్టుకుందాం. నూనె అయితే పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దుప్పు పావాలు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుందాం. ఇప్పుడు టమాటా ఎర్రగడ్డ అయితే వేసుకుందాం. టమాటా ఎర్రగడ్డ అయితే ఇప్పుడు వాడిపోయింది. తెల్లగడ్డలు అయితే వేసుకుందాం. పసుపు అయితే ఒక చిటికేడు వేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే పోసుకుందాం. రాగి పిండి సంగటికి అయితే ఇప్పుడు బియ్యం నానబెట్టుకుందాం. వస్తున్నాను రా. ఏ బాయ్ తొందరగా ఏ బాయ్. అది గబ గబ పక్క బాబాయ్. బాయ్ బాగా లోపలికి వేయి బాబాయ్. నీళ్ళల్లో దిగి ఆ మొత్తం వేయాల. ఏ పక్క ఒకటి, మధ్యలో ఒకటి. ఎప్పుడు నేర్చుకుంటావు బాయ్? పెళ్లి చేసుకోపోతావు, ఇంకెప్పుడు నేర్చుకునేది నువ్వు? అది బాయ్ ఇయర్లో పెళ్లి చేసేయాలి బాయ్కి. చేపలు అయితే వేసేసుకున్నాం. ఉడికేంత వరకు మూత పెట్టుకుందాం. తగినంత కారం అయితే వేసుకుందాం. ఇప్పుడు మన వాళ్ళు అయితే చట్నీ చూసారో లేదో, చట్నీ అయితే ఎక్కడానికి అయితే వెళ్తా ఉన్నారు. అయితే కోస్తున్నాడు. మన వాళ్ళు అయితే చెట్టు ఎక్కి జాంకాయలు అయితే కోసేసారు. తిని టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తారు.
ఎట్లుందిరా? ఎట్లా ఉంది? అదిరిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదంట, అదిరిపోయిందంట. మన తోటలో అయితే దానిమ్మ చెట్టు కూడా ఉంది. ఇప్పుడే పిందులు అయితే వస్తూ ఉంది. చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయి. ఇప్పుడు చేపలు అయితే ఉడికిపోయింది. దానికోసం చేసుకొని స్పెషల్ మసాలా వేసుకొని దింపుకుందాం. చేపలు అయితే ఉడికిపోయింది, దింపుకుందాం. ఇక్కడికైతే అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు రాగి పిండి అయితే వేసుకొస్తున్నాం. సంగటి అయితే అయిపోయింది. ఇప్పుడు దించుకునేద్దాం. ఫోటో తీరాలి. కట్ట బాగుందా? చేపల పులుసు అయితే అదిరిపోయింది బా. ఎక్సలెంట్, సూపర్ బా.